ఇప్పటివరకు మనం చాలా భయంకరమైన డాగ్స్ని చూసాం. అలానే చాలా క్యూట్గా ఉండే డాగ్స్ని కూడా చూసుంటాం. కానీ ఈ వీడియోలో మాత్రం మీరు ఎప్పుడు చూడని డాగ్స్ని, అలానే చాలా వింతగా ఉండే డాగ్స్ని కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసే ఈ డాగ్స్ అనేవి దాదాపు ఈ భయంకరమైన అడవుల్లోనే పెరుగుతుంటాయి కాబట్టి. మరి ఈ వింతైన డాగ్స్ ఎలా ఉంటాయో, ఎక్కడ ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెడ్లింగ్టన్ టెరియర్. ఈ డాగ్ చూడటానికి మనకి చాలా వింతగా కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఇది డాగ్ అని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే ఇది మనకి ఒక గొర్రె పిల్లలాగా కనిపిస్తుంది కాబట్టి. ఈ వింతైన డాగ్ జాతి అనేది నార్త్ ఈస్ట్ ఇంగ్లాండ్ లో ఉన్న బెడ్లింగ్టన్ అనే టౌన్ లో పుట్టింది. నిజానికి ఈ డాగ్ను పుట్టించింది హంటింగ్ కోసం. కానీ ఈ డాగ్ని ఇప్పుడు ఉపయోగించేది మాత్రం డాగ్ రేసింగ్స్ కి, స్పోర్ట్స్ కి, ఇంకా కొన్ని షోస్ కూడా ఈ డాగ్స్ ని ఉపయోగిస్తున్నారు. ఈ డాగ్ చూడటానికి ఒక గొర్రె పిల్లలా ఉన్నా కూడా చాలా మంది దీని ఫర్ని చూసే బాగా ఇష్టపడుతుంటారు. ఇంకా ఇది మంచి ఫ్రెండ్లీ డాగ్ కూడా. నిజానికి ఇది డాగ్ అయినప్పటికీ ఇది ఒక గొర్రె పిల్లలా ఇంత వింతగా కనిపిస్తుండటంతో, అలానే ఇలాంటి షోలో కూడా ఇది పార్టిసిపేట్ చేసి అందరి కళ్ళల్లో పడటంతో ఇప్పుడు ఈ డాగ్ ని చాలా మంది డాగ్ లవర్స్ వాళ్ళ ఇళ్లలో పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతున్నారు. కామన్ రకూన్ డాగ్. దీన్ని చైనీస్ రకూన్ డాగ్ అని లేదా ఏషియన్ రకూన్ డాగ్ అని పిలుస్తుంటారు. మామూలుగా మనం డాగ్స్ ని, క్యాట్స్ ని ఎలా అయితే చూస్తుంటామో ఈ నార్త్ అమెరికాలో ఉండే ప్రజలు కూడా ఈ రకూన్ మ్యామల్స్ ని వాళ్ళ ఇళ్లలో ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. అలానే ఈ రకూన్స్ గురించి మనలో కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు జరిగే విచిత్రాన్ని చూడండి. దీన్ని చూస్తే ఎవరైనా దీన్ని రకూన్ మ్యామలే అని ఖచ్చితంగా అనుకుంటారు. కానీ ఇది రకూన్ మ్యామల్ కాదు, ఇది కూడా ఒక డాగ్. చివరికి నార్త్ అమెరికా వాళ్ళు చూసినా కూడా ఇది రకూన్ మ్యామలే అనుకుంటారే తప్ప ఇది ఒక డాగ్ అని ఎవ్వరు అనుకోరు. ఈ డాగ్ జాతి అనేది చాలా విచిత్రంగా ఇలా రకూన్ మ్యామల్ లాగా పుట్టి అందరినీ చాలా ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి. ఈ డాగ్స్ ని చూస్తే వీటికి రకూన్ మ్యామల్స్ కి ఏమైనా దగ్గర సంబంధం ఉందా అనే డౌట్ మనకి ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ రెండింటికి ఎలాంటి సంబంధం అనేది లేదు. ఇంత వింతగా పుట్టిన ఈ డాగ్స్ అనేవి సైబీరియా, చైనా, వియత్నాం, కొరియా అండ్ జపాన్లో కూడా ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది వైల్డ్ డాగ్ అవటం వల్ల అందుకే వీటిని చాలా తక్కువ మందే ఒక పెట్ డాగ్ లా పెంచుకుంటూ ఉంటారు. అందుకే మనకి ఈ డాగ్స్ అనేవి ఈ జూలో కానీ లేదా ఈ అడవుల్లో కానీ కనిపిస్తుంటాయి. ఫాక్స్ డాగ్. 2021లో బ్రెజిల్లో ఈ డాగ్ను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది ఈ డాగ్స్ మధ్యలో ఒక ఫాక్స్ రూపంలో కనిపించింది కాబట్టి. ముందుగా అసలు ఈ డాగ్ని ఎలా కనిపెట్టారంటే ఈ బ్రెజిల్లో ఉన్న ఈ యానిమల్ షెల్టర్స్ లో దీన్ని కనిపెట్టడం అనేది చేశారు. ఇది ఫాక్స్ రూపంలో కనిపించడంతో ఇది నిజంగా ఫాక్సా లేక డాగ్గా అని దీన్ని పరీక్షించగా చివరికి సైంటిస్టులు అనుకున్నదే నిజమైంది. ఇంట్లో పెంచుకునే డొమెస్టిక్ డాగ్ మరియు ఈ ఫాల్స్ ఫాక్స్ అనే నక్కతో క్రాస్ బ్రీడటం వల్ల ఈ వింతైన డాగ్ అనేది పుట్టింది. అందుకే ఈ డాగ్ కి ఫాక్స్ డాగ్ అనే పేరు పెట్టారు. నిజానికి ఇలా జరగటం అనేది చాలా వింతైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఫాక్స్ అలానే డాగ్స్ ఈ రెండు కలిసి పిల్లలు పెట్టడం అనేది అసలు జరగని పని. అలాంటిది ఇలా చాలా అరుదుగా జరిగింది. ఇంకా ఇది నిజంగా డాగ్గేనా అనే డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. ఎందుకంటే ఇలా జరగటం చాలా మంది నమ్మలేకపోతున్నారు కాబట్టి. అలాంటి టైంలోనే UFRGS వాళ్ళు ఈ డాగ్ని టెస్ట్ చేసి ఇది నిజంగా డాగ్గే అని డిక్లేర్ చేసేశారు. మొత్తానికి ఈ డాగ్ స్పీసెస్ లోకి ఇంకో కొత్త డాగ్ ఎంట్రీ ఇచ్చిందని చాలా మంది డాగ్ లవర్స్ ఈ డాగ్ ని చాలా ఇష్టపడుతున్నారు. డింగో డాగ్. చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించే వైల్డ్ డాగ్ ఇది. అయితే ఇది వుల్ఫ్స్ కి సబ్ స్పీసెస్ నా లేక డొమెస్టిక్ డాగ్స్ కి సబ్ స్పీసెస్ నా లేదా ఈ డాగ్ లోనే ఇంకేదన్నా సపరేట్ స్పీసెస్ నా అని చాలా మంది రీసెర్చర్స్ అనుకున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ డాగ్ చాలా దారుణంగా వేటాడి చంపి తినే క్రూర మృగం. ఇవి పక్షుల్ని, రోడెంట్స్ ని, కుందేళ్లని, లిజార్డ్స్ ని అన్నిటికన్నా ఈ కంగారూస్ ని మాత్రం చాలా దారుణంగా వేటాడి చంపి తింటుంటాయి. ఈ హంటింగ్ లో ఈ కంగారూస్ అనేవి వాటి పిల్లలను కూడా పోగొట్టుకుంటాయి. అలానే ఈ డాగ్స్ కూడా ఒంటరిగా వేటాడకుండా గుంపులుగా వేటాడుతూ వాటి బలాన్ని పెంచుకుంటూ ఇంత ఈజీగా వాటి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ముఖ్యంగా ఈ కంగారూస్ కి ఈ డాగ్స్ అనేవి పెద్ద విలన్స్ అని చెప్పుకోవాలి. ఈ కంగారూస్ ఈ డాగ్స్ కంటపడ్డాయంటే ఈ డాగ్స్ అనేవి వీటిని అస్సలు వదిలిపెట్టవు. చివరికి వాటి పిల్లలను కూడా వెతికి పట్టి మరీ ఇంత దారుణంగా చంపి తినేస్తుంటాయి. ఈ డాగ్స్ అనేవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో అలానే సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. షార్ట్ ఇయర్ డాగ్.
దీన్ని స్మాల్ ఇయర్ డాగ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ వింతైన డాగ్ అనేది మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కనిపిస్తుంది. అది కూడా చాలా అరుదుగా. ఇది నిజంగానే చాలా వింతైన డాగ్ అని చెప్పాలి. మొదటగా వీటి ఫాసిల్స్ ని ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉన్న గుహలో కనిపెట్టడం అనేది చేశారు. కొన్నేళ్ల క్రితం ఈ డాగ్ అనేది పూర్తిగా కనుమరుగైపోయిందని అనుకున్నారు. కానీ వీటి ఫోసిల్స్ ఈ గుహలో దొరికేసరికి వీటి జాతి ఇంకా బ్రతికే ఉందని గుర్తించారు. ఇంకా ఇవి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోనే కాకుండా బ్రెజిల్, బొలివియా, పెరు, కొలంబియా, ఈక్వెడార్, వెనిజులాలో కూడా ఇవి ఎక్కువగా బ్రతుకుతున్నట్లు గుర్తించారు. ఈ డాగ్స్ అనేవి నీటి ప్రాంతాలకి దగ్గరలో బ్రతకటానికి ఇష్టపడుతుంటాయి. ఈ డాగ్స్ ని క్రూర మృగాలు వేటాడటం, అలానే మనుషులు కూడా వేటాడటం, ఇంకా ఈ వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా కూడా వీటి జాతి అనేది ప్రమాదంలో ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. బుష్ డాగ్ ఇది చాలా పొట్టిగా ఉండే డాగ్. ఈ డాగ్స్ అనేవి సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ డాగ్స్ ని కూడా కొన్నేళ్ల క్రితం ఈ సైంటిస్టులు అంతరించిపోయాయేమో అని అనుకున్నారు. కానీ వీటి ఫోసిల్స్ కూడా ఈ బ్రెజిల్లో ఉన్న ఒక గుహలో కనిపెట్టడంతో ఇవి ఇంకా బ్రతికే ఉన్నాయని వీటిని రీసెర్చ్ చేయటం మొదలుపెట్టారు. అలా రీసెర్చ్ చేయగా ఈ డాగ్స్ అనేవి సురినామ్, గయానా, ఇంకా పెరూలో ఉన్న అడవుల్లో కూడా బ్రతుకుతున్నట్లు వీటిని గుర్తించారు. పొట్టిగా ఉండే ఈ డాగ్స్ అనేవి పూర్తిగా మాంసాహారులు. ఇవి చిన్నపాటి రోడెంట్స్ ని, పాముల్ని, ఇంకా ఎగరలేని పక్షులను కూడా తింటూ బ్రతుకుతుంటాయి. ట్విస్ట్ ఏంటంటే ఈ డాగ్స్ అనేవి సింగిల్ గా బ్రతకటానికి అస్సలు ఇష్టపడవు. అన్ని గుంపులుగా ఉంటూ గుంపులుగానే వేటాడుతూ వాటి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అందుకే ఈ డాగ్స్ ని మనం ఎప్పుడు చూసినా కూడా గుంపులుగానే మనకి కనిపిస్తుంటాయి. అయితే ప్రపంచం మొత్తంలో ఈ బుష్ డాగ్స్ అనేవి కేవలం 10,000 వరకే ఉన్నాయని ఈ రీసెర్చర్స్ చెప్తున్నారు. అందుకే వీటిని జాగ్రత్తగా కాపాడకపోతే వీటి జాతి కూడా అంతరించిపోవటానికి సిద్ధంగా ఉందని కూడా చెప్తున్నారు. సెడోసియన్ డాగ్ దీన్ని క్రాబ్ ఈటింగ్ ఫాక్స్ డాగ్ అని కూడా పిలుస్తుంటారు. ఇవి సౌత్ అమెరికాలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంకా వీటిని ఫారెస్ట్ ఫాక్స్ డాగ్ అని, వుడ్ ఫాక్స్ డాగ్ అని కూడా పిలుస్తుంటారు. ఇది చూడటానికి మనకి అచ్చం ఒక ఫాక్స్ లాగానే కనిపిస్తుంది. కానీ ఈ నక్కలకి ఈ డాగ్స్ కి ఏ మాత్రం సంబంధం అనేది లేదు. మరి ఈ డాగ్ కి ఫాక్స్ డాగ్ అనే పేరెందుకు వచ్చిందంటే ఇవి చూడటానికి మనకి నక్క రూపంలో కనిపిస్తున్నా కూడా ఇది డాగ్ ఫ్యామిలీకి చెందింది. నిజానికి ఈ యానిమల్ ని ఎవ్వరు చూసినా కూడా ఇది ఫాక్సే అనుకుంటారే తప్ప ఇది ఒక డాగ్ అని ఎవ్వరు అనుకోరు. ఈ వింతైన ఫాక్స్ డాగ్ అనేది మనకి అమెరికా, వెనిజులా, అర్జెంటీనా, ఇంకా కొలంబియాలో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ డాగ్స్ ఎక్కువగా క్రాప్స్ ని తింటూ ఉండటం వల్ల అందుకే వీటికి క్రాప్స్ ఈటింగ్ ఫాక్స్ డాగ్ అనే పేరు అనేది పెట్టేశారు. డోలే డాగ్ ఈ డాగ్ ని ఏషియన్ వైల్డ్ డాగ్ అని, ఇండియన్ వైల్డ్ డాగ్ అని, రెడ్ డాగ్, ఇంకా రెడ్ వుల్ఫ్ డాగ్ అని కూడా ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇది ఫాక్స్ లా కనిపిస్తున్నప్పటికీ ఇది ఫాక్స్ కాదు, ఇది కూడా ఒక డాగే. ఇది ఏషియా, యూరోప్, నార్త్ అమెరికా దేశాల్లో ఈ డాగ్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది మంచి మాంసాహారి. ఏ జంతువుని చూసినా కూడా ఇవి అస్సలు వదిలిపెట్టకుండా ఈ విధంగా వేటాడి చంపి తినేస్తుంటాయి. ఈ డాగ్స్ కూడా ఒంటరిగా వేటాడటానికి అస్సలు ఇష్టపడవు. ఇలా గుంపులుగా వేటాడుతూ చివరికి జాగ్వార్ లాంటి భయంకరమైన క్రూర మృగాలను కూడా చంపగలిగే శక్తి ఈ డాగ్స్ కుంటుంది. అయితే ఈ డాగ్స్ అనేవి ఈ అడవుల్లో వేరే జంతువుల నుంచి వచ్చే వైరస్ల వల్ల, అలానే ఈ అడవులు నరికివేయటం వల్ల కూడా వీటి జాతి అంతరించిపోతుందని రీసెర్చర్స్ చెప్తున్నారు. కల్ఫియో డాగ్ దీన్ని చూస్తే ఎవరైనా ఫాక్స్ అనే అనుకుంటారే తప్ప ఇదొక డాగ్ అని ఎవ్వరు అనుకోరు. ఎందుకంటే దీని రూపం చూడటానికి మనకి అచ్చం ఒక ఫాక్స్ లానే కనిపిస్తుంది కాబట్టి. కానీ ఇది ఒక భయంకరమైన వైల్డ్ డాగ్. ఈ వింతైన డాగ్ తినే ఆహారం వచ్చేసి రోడెంట్స్ ని, బర్డ్స్ ని, ర్యాబిట్స్ ని, ఇంకా లిజర్డ్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంది. ఒక్కోసారి ఈ ఫ్లెమింగో బర్డ్స్ ని కూడా చాలా దారుణంగా వేటాడి చంపి మరి వాటిని ఆహారంగా చేసేసుకుంటుంది. అయితే వీటి జాతి అనేది అంతరించిపోవట్లేదు. కానీ కొన్ని చోట్ల ఈ యానిమల్స్ ని దారుణంగా ఈ వేటగాళ్లు వేటాడటం వల్ల వీటి సంఖ్య అనేది తగ్గిపోతూ వస్తుంది. ఫాక్స్ రూపంలో ఇంత వింతగా కనిపిస్తున్న ఈ డాగ్ అనేది మనకి ఎక్కువగా సౌత్ అమెరికాలో కనిపిస్తుంది. ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ ఇప్పటి వరకు మనం చూసిన ఈ వైల్డ్ డాగ్స్ అన్నీ మనలో చాలా మందికి తెలియకపోవచ్చు.
కానీ ఇప్పుడు మీరు చూసే ఈ ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే అసలు వైల్డ్ డాగ్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఈ ఆఫ్రికన్ వైల్డ్ డాగే. అలానే వీటిని వైల్డ్ డాగ్స్ కన్నా భయంకరమైన క్రూర మృగాలు అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇవి వేటాడే విధానం అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి. ఈ డాగ్స్ కూడా మంచి మాంసాహారులు. ఈ డాగ్స్ అనేవి అవి ఇవి కాదు, వేటినైనా చాలా దారుణంగా వేటాడి చంపి తింటుంటాయి. చివరికి ఈ సింహాలపై కూడా ఎలాంటి భయం లేకుండా వాటిపైననే ఇంత దారుణంగా వేటాడి ఈ సింహాలను కూడా చంపగలుగుతుంటాయి. ఈ డాగ్స్ చూడటానికి అంత బలంగా ఉండకపోయినా వీటి బలం మొత్తం వీటి గ్రూప్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ డాగ్స్ అనేవి సింగిల్ గా అస్సలు వేటాడవు. ఎలాంటి వాటినైనా ఇలా గుంపులుగానే వేటాడుతూ అవి అనుకున్న ఆహారాన్ని ఇంత ఈజీగా సాధించేస్తుంటాయి. ఈ వైల్డ్ డాగ్స్ అనేవి వేటకు వచ్చాయంటే మామూలు జంతువులే కాదు, చివరికి ఈ సింహాలు కూడా వీటిని చూసి భయపడుతుంటాయి. ఇవి అంత భయంకరమైన క్రూర మృగాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.